అస్నా రాయ్ అనే ఒక మోడల్ హెయిర్ స్టైల్ అనేది పాడు చేసినందుకు ఒక ఏదైతే సెలూన్ షాప్ ఉంటుందో దానికి అక్షరాల 25 లక్షల రూపాయల జరిమానాను విధిస్తూ సుప్రీంకోర్టు రీసెంట్గా తీర్పును వెలువరించడం జరిగింది. అసలు ఏం జరిగింది అనేది మనం ఒకసారి వివరాల్లోకి వెళ్ళి తెలుసుకున్నట్లయితే, ఈ అస్నా రాయ్ అనే మహిళ ఒక మోడల్గా చాలా ప్రసిద్ధిగాంచింది. ఇది 2018వ సంవత్సరంలోని కేసు. రీసెంట్గా ఫిబ్రవరి 9వ తేదీన ఈ తీర్పు అనేది వెలువడడం జరిగింది. అంటే ఆవిడ ఏం చేసింది అంటే ఢిల్లీలోని ఐటీసీ మౌర్య అనే హోటల్లో స్టే చేసింది. స్టే చేసినప్పుడు అదే హోటల్లో ఉన్న సెలూన్ దానికి వెళ్ళేసి ఆవిడ ఒక హెయిర్ స్టైల్ని చూపించడం జరిగింది. చూపించిన తర్వాత నాకు ఆ హెయిర్ స్టైల్ కావాలి అని అడిగితే వాళ్ళు అది కాకుండా ఆ హెయిర్ స్టైల్ని మొత్తం కూడా ఇదివరకు ఉన్నదాన్ని కూడా చెడగొట్టారు, అసలు పాడు చేసేశారు అని చెప్పేసి ఆవిడ ఆరోపణ చేస్తూ ఏం చేసిందంటే, నేను ఒక మోడల్ని, నా హెయిరే నాకు చాలా అందం, అలాంటిది నా హెయిర్ స్టైల్ అంతా కూడా చెడగొట్టారు కాబట్టి నాకు ఖచ్చితంగా నష్టపరిహారం కావాలి అంటూ ఆవిడ ఏం చేసిందంటే ఎన్సీఆర్డీసీలో ఆవిడ ఒక కంప్లైంట్ అనేది రేస్ చేయడం జరిగింది. చేసేతో ఎంత నష్టపరిహారం అడిగిందంటే అక్షరాల 2 కోట్ల రూపాయలను ఆవిడ నష్టపరిహారం కింద అడిగితే దానికి అక్కడ కరెక్ట్గానే ఆవిడకు అనుకూలంగానే తీర్పు వెలువరిచారు. వెలువరిచిన వెంటనే ఏదైతే ఈ మౌర్య ఐటీసీ మౌర్య హోటల్ ఉందో వాళ్ళు ఏం చేశారు, దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును వాళ్ళు కేసు ఫైల్ చేయడం జరిగింది. చేసిన తర్వాత మొత్తం పరిశీలించిన తర్వాత అన్ని ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు రీసెంట్గా అన్ని పరిశీలించి కేవలం హెయిర్ స్టైల్ కోసము 2 కోట్ల రూపాయలను మీరు అడగడం అనేది సమంజసం కాదు, అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని చెప్పేసి అక్కడ దానిని తిరస్కరిస్తూ ఆ ఒక ఏదైతే కింద వాళ్ళు ఇచ్చారో దాన్ని అంగీకరించకుండా కేవలం ఒక 25 లక్షల రూపాయలను మీ యొక్క హెయిర్ వాళ్ళ స్టైల్ని పాడు చేసినందుకు మేము ఇస్తున్నాము, ఈ తీర్పు ఇస్తున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది.